దేవదాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ తర్వాత స్టార్గా ఎదిగిన హీరోయిన్ ఇలియానా. నిన్న మొన్నటి వరకు ఆమెతో సినిమా చేయాలంటే నిర్మాతలు కనీసం ₹1,00,00,000 సమర్పించుకోవాల్సిందే. అంతకు ₹1 తక్కువైనా ఇలియానా చెయ్యను పొమ్మనేదట. బాలీవుడ్ ని ఏలేద్దామనే ఆశతో దక్షిణాదిని చిన్నచూపు చూసిన ఈ గోవా బ్యూటీ పరిస్థితి ఇప్పుడు తారుమారయ్యింది. ఉత్తరాదిలో అవకాశాలు రాక దక్షిణాదిన వచ్చిన వాటిని వదులుకున్న ఈ గోవా బ్యూటీ ఇప్పుడు అందుకు ఫలితం అనుభవిస్తుంది. టాలీవుడ్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉండగానే బాలీవుడ్ కి వలస వెళ్ళింది ఈ స్లిమ్ బ్యూటీ. కోటి ఆశలతో ముంబైలో అడుగుపెట్టిన ఇల్లీ బేబీకి చివరకు నిరాశ ఎదురైంది. హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి హిందీలో సరైన అవకాశాలు రావటం లేదు. అంతేకాదు బాలీవుడ్ చిత్రాల కోసం టాలీవుడ్ ని దూరంగా పెట్టడంతో ఇప్పుడు తెలుగులో కూడా ఇలియానాని పలకరించే నాదుడు లేకుండా పోయాడు. అయితే ఇటీవలే టాలీవుడ్ లో అఖిల్ సినిమాలో ఐటెం ఆఫర్ తగలడంతో ఎలాగైనా మళ్ళీ బిజీగా మారాలని ఇల్లీ బేబీ తెగ తాపత్రయపడుతుందట. మరోవైపు మళ్ళీ దక్షిణాదిన రాణించడానికి ఇలియానా ఇప్పుడు దర్శకుడు శంకర్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు, తన సినిమా అవకాశాల గురించి చర్చించడానికి శంకర్ గెస్ట్ హౌస్ లో మీట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక హీరోయిన్ దర్శకుడిని గెస్ట్ హౌస్ లో కలుసుకోవడం ఈ రోజుల్లో అంత ఆశ్చర్యం కలిగించే విషయం కాకపోయినా ఇలియానా లాంటి స్టార్ హీరోయిన్ రేంజ్ ఇంతలా పడిపోవడం ఆమె అభిమానులను బాధపెట్టే అంశమే అని చెప్పుకోవచ్చు. అయితే ఇలియానాపై వస్తున్న గాసిప్స్ ఇక్కడితోనే ఆగిపోలేదు. ఇప్పుడు ఈ అమ్మడు రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఐటెం సాంగ్ కోసం ₹1,00,00,000 డిమాండ్ చేసి చివరికి 30 లక్షలకు సర్దుకుంది. మరి ఈ గోవా బ్యూటీ మీద వస్తున్న ఈ రూమర్స్ అన్నింటికీ ఈ అమ్మడు ఎప్పుడు ఎలా సమాధానం చెప్తుందో చూడాలి.